అరే రామ్, రాయల్ ఎన్ఫీల్డ్ 2024 మోడల్ OLX 70,000కి దొరుకుతుందిరా. రే ఇంకా చూస్తున్నావు ఏంట్రా, త్వరగా ఫోన్ చేయరా వాళ్ళకి. అన్నా బైక్ కోసం చేసామన్నా. బండి అవైలబుల్ లోనే ఉంది తమ్ముడు. ఎక్కడి నుంచి? విజయవాడ అన్నా. అవునా, కానీ బండి ఢిల్లీలో ఉంది తమ్ముడు. అన్నా మాకు అది ఎలాగన్నా కావాలన్నా, మనీ స్పాట్లు ఇచ్చేస్తామన్నా. ఓకే, నేను ఢిల్లీ నుంచి ట్రైన్ లో పంపిస్తాను. చార్జెస్ 2,000 అవుతాయి, మరి కడతారా? రే వద్దురా. రే మంచి బండి 70,000కి వస్తుందిరా. 2,000 కడితే ఏమైంది తమ్ముడు? 70,000లో 2,000 మైనస్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అన్నా మీరు నిజంగా చాలా గ్రేట్ అన్నా. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారని అసలు అనుకోలేదన్నా. యాక్చువల్ గా నేను రిటైర్డ్ ఆర్మీ తమ్ముడు. ఆర్మీలో ఉన్నప్పుడు బండి తీసుకున్నా, ఇప్పుడైతే అవసరం లేదు దాంతో. ఇప్పుడే పంపిస్తున్నా 2,000. రే 5 గంటలు అయిపోయిందిరా, బండి గురించి అప్డేట్ లేదేంట్రా? రే ఆయన నిజంగానే ఆర్మీ పర్సన్ రా. ఇదిగో ఐడి కార్డు కూడా పంపించాడు. ఇటీ అతను నేనే చేస్తా ఫోను. తమ్ముడు ట్రైన్లో వేస్తే RPF వాళ్ళు పట్టుకున్నారు తమ్ముడు. 7,000 ఫైన్ వేశారు. ఏమనుకోకుండా 7,000 పంపిస్తావా? కావాలంటే ఆ 70,000లో కట్ చేసుకో. మళ్ళీ 7,000? 70,000లో మైనస్ చేసుకోమన్నాడు కదా. 7,000 పంపిస్తే ఏమైంది? రే సాయంత్రం అయిందిరా, అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. రే కంగారు పడమాకరా, ఆర్మీ పర్సనేగా, నమ్మచ్చు. అరే పొద్దునుంచి ఏ విషయంలో నమ్మారా వాణ్ణి? ఆర్మీ పర్సన్ అని. ఆర్మీ అంటే నమ్మేస్తామని అలా చెప్పుండొచ్చేమోరా. అలా అంటావేంట్రా, మరి ఐడి కార్డులు కూడా ఉన్నాయిగా. రే అవి కూడా ఫేక్ చేయొచ్చురా. బా అనవసరంగా 9,000 మోసపోయాం రా. అరే ఇలా OLX లో ఎంతమంది మోసపోతున్నారా. ఆర్మీ మీద ఉన్న రెస్పెక్ట్ ని అడ్డం పెట్టుకుని ఇంకా మోసాలు చేస్తున్నారు. దయచేసి ఆపండి.